శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలనే 10 పర్వాలని పూర్తి చేసాం. 11వదైన స్త్రీ పర్వంలో కూడా మనం 15 అధ్యాయాల వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 16వ అధ్యాయాన్ని చెప్పుకుండే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ ఏవముక్త్వా తు గాంధారీ కురూణామనకర్తనం అపశ్యత్తత్ర తిష్టంతి సర్వం దివ్యేన చక్షుషా. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజుకి, ఓ మహారాజా, అలా పలికిన తర్వాత గాంధారి అక్కడే నిలిచి దివ్య దృష్టితో కౌరవ వినాశనమంతా కూడా చూసింది ఆమె. పతివ్రత మహాభాగా సమాన వ్రతచారిణి ఉగ్రేణ తపసాయుక్త సతతం సత్యవాదిని. గాంధారి అనే ఆమె సామాన్యురాలు కాదు, సతతము సత్యవాదిని అని ప్రయోగించారు ఇక్కడ. సత్యాన్ని ఎప్పుడూ పలుకుతూ ఉండే మహాతల్లి ఆమె. దుర్యోధనుడు వచ్చి ప్రతిరోజు కూడా ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేవాడు యుద్ధం చేసేటప్పుడు. ఆమె ఏమనేదంటే, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం ఉండేదే కానీ నీకు జయం కావాలని ఆశీర్వదించేది కాదు ఆమె. అంత గొప్ప సత్యవాదిని ఆమె. అలానే మహాపతివ్రత, తీవ్ర తపస్సు. తపస్సు అంటే ఏమిటి అసలు? తపస్సు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని మనం వదలకుండా ఉండటమే తపస్సు అంటారు దాన్ని. మహాతల్లికి ఎన్ని కష్టాలు వచ్చినాయి. రాజు గుడ్డివాడు కనుక తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకొని ఆమె అంత కష్టపడింది. అంత కష్టంలోనూ కూడాను ధర్మాన్ని వదలలేదు, పతిని అనుసరించింది, సత్యమే మాట్లాడింది ఎప్పుడు. వరదానేన కృష్ణస్య మహర్షే పుణ్యకర్మణ దివ్య జ్ఞాన బలోపేత వివిధం పర్యదేవయత్. పుణ్యకర్మలు చేసే మహర్షి అయిన వ్యాసుని యొక్క వరదానంతో దివ్య జ్ఞానాన్ని పొందిన మహాతల్లి ఆమె. మనం సంజయుడినే చూస్తాము, ఈ మహాతల్లినే చూస్తాము. అలా వ్యాసుడి చేత దివ్య జ్ఞానం పొందిన వాళ్ళు అంటే కళ్ళకు గంతలు కట్టినా కూడా ఆమెకి జరుగుతున్నది తెలుస్తున్నదనమాట. రణభూమిలో ఏమి జరిగేది అది అలా ఆమె తెలుసుకొని విలపించడం మొదలుపెట్టింది. జరిగింది కూడా కనపడుతుందన్నమాట ఆమెకి. అది చెప్తున్నారు. దదర్శస బుద్ధిమతి దూరాదపి అధాంతికే రణాజిరన్ నృవీరాణం అద్భుతం లోమహర్షణం. గగుర్పాటు కలిగించే లోమహర్షణం అంటారు సంస్కృతంలో. మనం రోమహర్షణం అంటూ ఉంటాం కానీ అసలు అది శబ్దం లోమహర్షణం. గగుర్పాటు కలుగుతూ ఉంటాం మనం. ఆ నరవీరుల రణభూమిలో గగుర్పాటు కలిగించే ఆ యుద్ధాన్ని దగ్గరగా తను చూస్తున్నట్లే చూడగలిగింది. తనకు వ్యాస ప్రసాదిత దివ్య దృష్టితో, తనకు లభించిన వ్యాస ప్రసాదిత దివ్య దృష్టితో. అస్థి కేశవసాకీర్ణం శోణితౌఘ పరిప్లుతం శరీరై బాహు సహస్రై వినికీర్ణం సమంతతః. రణభూమి అంతా కూడా ఎముకలతోటి, వెంట్రుకలతోటి, కొవ్వుతోటి వ్యాపించి ఉంది.
రక్త ప్రవాహాలతో తడిసిపోయి ఉంది. ఎన్నో వేల శవాలు అన్ని వైపులా పడి ఉన్నాయి. గజాస్వరథ యోధానామావృతం రుధిరాభుజై శరీరైరశిరస్కైశ్చ విదేహైశ్చై శిరోగణై. ఏనుగులపై, గుర్రాలపై, రథాలపై నిలిచి పోరాడే యోధుల నెత్తుడితో ఆ రణభూమి కలుషితమైపోయింది. తలలు లేని మొండాలు, శరీరం లేని తలలు, ఇవన్నీ కూడా కుప్పలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి అక్కడ. గజాశ్చ నరనారీణాం నిస్వనైరభిసంవృతం శృగాల బకకాకోలా కంకకాక నిషేవితం. ఏనుగులు, గుర్రాలు, మనుషులు, స్త్రీల ఆర్తనాదాలతో రణభూమి అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంది. నక్కలు, కొంగలు, నల్లకాకులు, తెల్లడేగలు, కాకులు దాన్ని ఆశ్రయించి ఉన్నాయి. రక్షసాం పురుషాదానాం మోదనం కురరాకులం శివాభిశ్య నాదితం గృద్ర సేవితం. మనుషులను తినే రాక్షసులు అక్కడ ఆనందిస్తూ ఉన్నారు. క్రౌంచ పక్షులు గోల చేస్తూ ఉన్నాయి. అమంగళకరాలైన నక్కల అరుపులతో అక్కడంతా కూడాను అల్లకల్లోలంగా కనపడుతుంది. గద్దలు అక్కడ తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాయి. తతో వ్యాసాభ్యనుజ్ఞాత ధృతరాష్ట్రో మహీపతి పాండుపుత్రాశ్చ తే సర్వే యుధిష్ఠిర పురోగమా. వ్యాసుడి వారి యొక్క అనుమతితో, ధర్మరాజు యొక్క నేతృత్వంలో ధృతరాష్ట్ర మహారాజు, పాండవులు అటువైపు బయలుదేరారు. వాసుదేవం పురస్కృత్య హతబంధుంచ పార్థివం కురుస్త్రియ సమాసాధ్య జగ్మురాయోధనం ప్రతి. వాసుదేవుడితో, బంధువులను కోల్పోయిన ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి కురుస్త్రీలు గుమిగూడి రణభూమి వైపు బయలుదేరారు. సమాసాధ్య కురుక్షేత్రం తా స్త్రియో నిహతేశ్వర అపశ్యంత హతాంస్తత్ర పుత్రాన్ భ్రాతృన్ పితॄన్ పతీన్ క్రవ్యాదైర్భక్షమాణాన్ వై గోమాయుబలవాయసై భూతై పిశాచైరక్షోభి వివిధైశ్చ నిశాచరై. భక్తులను పోగొట్టుకున్న ఆ కాంతలు కురుక్షేత్రానికి వచ్చి అక్కడ చనిపోయిన కొడుకుల్ని, సోదరుల్ని, తండ్రుల్ని, భర్తల్ని చూశారు. మాంసాన్ని తినే జంతువులు, నక్కల గుంపులు, కాకులు, భూతాలు, పిశాచాలు, రాక్షసులు, వివిధ నిశాచరులు ఆ శవాల్ని తింటూ ఉన్నాయి. రుద్ర క్రీడ నిభం దృష్ట్వా తదా విశేషణం స్త్రియ మహర్షేభ్యోదయానేభ్య విక్రోశంచో నిపేతిరే. రుద్రుడి యొక్క క్రీడాస్థలంలాగా ఉన్న ఆ రణభూమిని చూసి ఆ స్త్రీలు ఆ విలువైన వాహనాల నుండి ఆక్రోశిస్తూ కింద పడిపోయారు. అదృష్టపూర్వం పశ్యంచ దుఃఖార్త భరత స్త్రియ శరీరేష్వస్థలన్యాం పతంచాపరా భువి. ఎప్పుడూ చూడని ఆ రణభూమిని ఆ రోజు వాళ్ళు చూశారు. కొందరు ఆ శవాలపై పడి ఏడుస్తున్నారు, కొందరు నేల కూరారు. శ్రాంతానాంచాప్యనాథానాం నాసీత్ కాచన చేతన పాంచాల కురుయోషాణం కృపణం తతభూన్మహత్. అలసిపోయి అనాథరై ఉన్న ఆ పాంచాల కౌరవ కాంతల్లో కొంచెం కూడా చైతన్యం కనపడలే. చాలా దయనీయ స్థితిలో ఉన్నారు వాళ్ళు. దుఃఖోపహత చిత్తాభి సమంతాదనువాదితం దృష్ట్వా యో ధర్మచ్యుగ్రం ధర్మజ్ఞ సుబలాత్మజ తతః సా పుండరీకాక్షం ఆమంత్య పురుషోత్తమం కురూణాం వైశసం దృష్ట్వా ఇదం వచనమబ్రవీత్. దుఃఖంతో మనస్సులు దెబ్బతిన్న ఆ స్త్రీల విలాపాలతో అన్ని వైపులు కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. పరమ భీకరంగా ఉన్న ఆ రణభూమిని చూసి ధర్మజ్ఞ అయిన గాంధారి పుండరీక నేత్రుడైన కృష్ణుణ్ణి పిలిపించి కౌరవుల వినాశనాన్ని పరికిస్తూ ఇలా అన్నది. పశ్యైతాహ పుండరీకాక్ష స్నుషామే నిహతేశ్వర ప్రకీర్ణ కేశాక్రోశంతి కురరీరివ మాధవ. పుండరీకాక్ష, ఓ మాధవ,
భర్తలను కోల్పోయిన నా కోడళ్ళు జుట్టు విరబోసుకొని క్రౌంచ పక్షుల్లాగా విలపిస్తున్నారు చూడు. ఆమూష్యభిసమాగమ్య స్మరంచో భర్తృజాన్ గుణాన్ పృథగేనాభ్యవంత్య పుత్రాన్ భ్రాతృన్ పితృన్ పతిన్. వారు తమ భర్తల గుణాలని తలచుకుంటూ వారి శవాల వైపు వెళ్తున్నారు. పుత్రులు, సోదరులు, తండ్రులు భర్తల శవాల వైపు ఎవరికి వారిగా పరిగెత్తుతున్నారు చూడు. వీరసూభిర్మహారాజా హత పుత్రాభిరావృతం క్వచిచ్చ వీరపత్నీభిః హత వీరాభిరావృతం. మహారాజా, పుత్రులను కోల్పోయిన వీరమాతలతో ఒకవైపు, భర్తలను పోగొట్టుకున్న వీరపత్నులతో ఒకవైపు రణభూమి అంతా కూడా ఆవరించబడింది చూడు. శోభితం పృషవ్యాఘ్రైకర్ణ భీష్మాభిమన్యుభి ద్రోణ ద్రుపద శల్యేశ్వరద్భిరివపావకై. ప్రజ్వలించే అగ్నిలాగా కర్ణుడు, భీష్ముడు, అభిమన్యుడు, ద్రోణుడు, ద్రుపదుడు, శల్యుల చేత రణభూమి శోభిస్తుందయ్యా. కాంచనై కవచై నిష్కై మణిభిశ్చ మహాత్మనం అంగదైర్ హస్తకేయూరై స్రగ్భిశ్చ సమలంకృతం. మహాత్ముని యొక్క బంగారు కవచాలు, పతకాలు, మణులు, భుజకీర్తులు, కేయూరాలు, హారాలతో యుద్ధరంగం అలంకరింపబడింది చూడు. వీరబాహు విసృష్టాభి శక్తిభి పరిఘైరపి ఖడ్గైశ్చ వివిధైస్తీక్ష్ణై ససరైశ్చరాసనై క్రవ్యాద సంఘైర్ముదితై తిష్టద్భి సహితై క్వచిత్ క్వచిదా క్రీడమానైశ్చ శయానైశ్చ పరై క్వచిత్ ఏతదేవం విధం వీరా సంపశ్యాయోధనం విభో పశ్యమానా హి దహ్యామి శోకేనాహం జనార్దనా. ఒకవైపు వీరుల చేతుల నుండి వెలువడిన శక్తులు, పరిగలు, రకరకాల తీక్ష్ణ ఖడ్గాలు, ధనస్సులు, బాణాలు పడి ఉన్నాయి. మరోవైపు ఆనందంగా గుంపులు గూడి క్రూర జంతువుల సమూహాలు నిలిచి ఉన్నాయి. వాటిలో కొన్ని ఆడుకుంటున్నాయి, కొన్ని పడుకుని ఉన్నాయి. ఓ వీరా ప్రభు, చూడవయ్యా ఈ రణరంగాన్ని చూడు. ఓ జనార్దన, చూసే కొద్దీ శోకంతో నేను తగలబడిపోతున్నానయ్యా. పంచాలానాం క్రూణాంచ వినాశే మధుసూదన పంచానామపి భూతానాం అహం వధమచింతయం. మధుసూదన, పంచాలు కౌరవులు నశించడం అంటే పంచభూతాల వధ జరిగినట్లే నేను భావిస్తున్నాను. తాన్ సువర్ణాశ్చ గృధ్రాశ్చ కర్షయంచ సృగుషిత విగృహ్య చరణైర్గృధ్రా భక్షయంతి సహస్రశః. నెత్తుర తరిసిన గరుడ పక్షులు, గద్దలు ఇవి వారిని లాక్కుపోతున్నాయి. వేల కొలది గద్దలు వారిని కాళ్ళతో నొక్కిబట్టి తింటున్నాయ్యా. జయద్రథస్య కర్ణశ్చ తదైవ ద్రోణభూష్మయో అభిమన్యోర్వినాశంచ కశ్చింతయతుమర్హతి. జయద్రథుడు, కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు, అభిమన్యుడు, ఇంత గొప్పవారి యొక్క వినాశనాన్ని ఎవరు ఊహించగలరయ్యా. అవధ్యకల్పాన్ నిహతాన్ గత సత్వాన చేతస గృధ్ర కంకవట సేనా శ్వశృగాలాదనీకృత. దాదాపు ఎవ్వరు చంపలేని వారంతా కూడా ఇప్పుడు చంపబడ్డారు, ప్రాణాలు కోల్పోయారు, అచేతనంగా పడి ఉన్నారు. గద్దలకు, డేగలకు, పక్షులకు, కుక్కలకు, నక్కలకు ఆహారమయ్యారయ్యా. అమర్షవశమాపన్నాన్ దుర్యోధనవశే స్థితాన్ పశ్యామాన్ పురుషవ్యాఘ్రాన్ సంశాంతాన్ పావకానివా. దుర్యోధనుడికి లోబడి నిలిచి అసహనానికి లోనై ఆపదలు పొంది చల్లారిన అగ్నిలాగా ఉన్న ఈ పురుషోత్తములందరినీ కూడా చూడవయ్యా. రేపు మనం 31వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గమహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.